రైట్, ఇక గుణదల మేరీమాత ఉత్సవాల సందర్భంగా 2 రోజుల్లో 80,000 మంది భక్తులు తరలివచ్చారని బిషప్ తెలుగుతోటి రాజారావు తెలిపారు. ప్రత్యేక ప్రార్థనలు, వివిధ కార్యక్రమాల్లో భక్తులు వేలాదిగా పాల్గొన్నారని చెప్పారు. అన్ని వర్గాల వారు శాంతియుతంగా పాల్గొని తిరునాళ్లను విజయవంతం చేశారని పేర్కొన్నారు. గుణదల చర్చిని మరింత అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామంటున్న బిషప్ రాజారావుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. గుణదల మేరీమాత తిరునాళ్ళు 3వ రోజుకి వచ్చినాయి. 2 రోజుల నుండి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దాదాపు 80,000 మంది భక్తులు రోజు మేరీమాతను దర్శించుకోవడానికి చర్చ్కి వచ్చే నేపథ్యంలో అసలు ఈరోజు ఆఖరి రోజు కార్యక్రమాలు ఏంటో మనతో పాటు మాట్లాడడానికి బిషప్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సరే, ఆఖరి రోజు ఈ 2 రోజులు జరిగిన కార్యక్రమాలు ఏంటి? ఆఖరి రోజు మామూలుగా మాకు దివ్య పూజ ఉంటుంది, చివరి పూజ. దానికి చాలామంది భక్తులు వస్తారు. ఇది ఆనవాయితీ. నేను పూజకు మాత్రమే 12,000 14,000 మంది వచ్చారని నేను అంచనా వేస్తున్నాను. కనపడుతుంది కదా, అది దివ్య పూజ అనేది మాకు చాలా ముఖ్యం. అంటే ఇక్కడ సమావేశమైన ఈ కథోలిక సంఘం క్రీస్తు ప్రభు చెప్పినట్లు ఈ పూజను సమర్పించుకుంటూ ఆ తర్వాత సప్రసాదాన్ని లోకుంటారు. అందరి తర్వాత వాక్యాన్ని వింటారు. ఇవన్నీ ఉంటాయి మాకు. దానికి ప్రత్యేకంగా అందరూ హాజరు కావాలని వాళ్ళు అందరూ కోరుకుంటూ ఉంటారు, భక్తులే. కాబట్టి వేలాది సంఖ్యలో వచ్చారు. బహుశా నేను 12,000 మంది వచ్చారని నేను భావిస్తున్నాను. సో ఈ చివరి రోజు కాబట్టి ఇంకా వేరే కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ తర్వాత సాయంత్రం మళ్ళా తీవ్ర ప్రదక్షిణ ఉంటుంది. తర్వాత వ్యాధిగ్రస్తులకు అంటే వాళ్ళ కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటాం మేము. అందరు చాలామంది వస్తారు దానికి. ఎవరైతే ఆపదల్లో ఉన్నారో, లేకుంటే ఏదన్నా బాధల్లో ఉంటే, ఏదన్నా జబ్బులు వచ్చిన వాళ్ళు, లేకుంటే వాళ్ళకి నయం కావాల్సిన కోరుకునే వాళ్ళందరూ వచ్చి ఆ ప్రార్థనలో పాల్గొంటూ ఉంటారు. ఈ విధంగా ఈరోజు సాయంత్రం అలా ఉంటుంది. ఫాదర్, ముఖ్యంగా వెలంగిని మాత పుణ్యక్షేత్రం తర్వాత అంత పేరుగాంచిన చర్చ్ మన గుణదల మేరీమాత చర్చ్. దీనికి సంబంధించి కొంచెం అంటే తదుపరి ఫ్యూచర్లో జరగవలసిన డెవలప్మెంట్స్ గురించి ఏం మాట్లాడతారు? అదే ఫ్యూచర్ డెవలప్మెంట్ అంటే మేము డెవలప్మెంట్ చేస్తున్నాం. మా వంతు ముఖ్యంగా పెద్ద ఆలయాన్ని నిర్మించాం. ఈ సంవత్సరం 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో పెద్ద ఆలయాన్ని నిర్మించాం. ఈ సంవత్సరం డిసెంబర్ లోపల దాన్ని ప్రారంభం చేయబోతున్నాం. ఆశీర్వదించి ప్రారంభం చేయబోతున్నాం. పెద్దగా చర్చి, ఎవరికి తెలియదు. అది 3,500 మంది లోపల కూర్చోవచ్చు. పెద్దది. అది మంచి ఆర్కిటెక్ట్స్ కూడా వచ్చారు. దానికి ఎక్కడి నుంచో ఇంగ్లాండ్ నుండి, బెంగళూరు నుంచి వచ్చి అది వాళ్ళు ప్లాన్ చేసి చక్కగా కడుతున్నారు. మాకు వేరే ఇంప్రూవ్మెంట్స్ అంటే ఈ మధ్యన ప్రభుత్వం వారు కూడా కొంచెం దీని మీద దృష్టి పెట్టారు. వాళ్ళు అంటూ ఉన్నారు, మరి దీన్ని వేళంకిని మాతగా ఒక అటువంటి పుణ్యక్షేత్రంగా తయారు చేస్తే బాగుంటుంది కదా, మన వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది, తెలుగు ప్రజలకు కూడా ఏదన్నా సదుపాయాలు చేస్తే బాగుంటుంది కదా అని వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. వాళ్ళతో సంప్రదించవలసి ఉంది. ఇంకా వాళ్ళతో మాట్లాడిన తర్వాత బహుశా పెద్దవాళ్ళకి పైకి వెళ్ళడానికి అనుకూలంగా ఏదన్నా సదుపాయాలు చేయాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఆ తర్వాత ప్రజలకంటే వచ్చే ఇక్కడ వాళ్ళకి భక్తులందరికీ సౌకర్యాలు తక్కువేమీ లేదు. ఇప్పటి వరకు అన్నీ మామూలుగానే ఉన్నాయి. అంటే వాళ్ళకి వస్తే వాళ్ళకున్న బాత్రూమ్స్ కానీ, లేకుంటే వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఆ విధంగానే ఇంకా షాపింగ్ కానీ, లేకుంటే ఆశీర్వాదాలు ఇవ్వడానికి గురువులు కానీ, ఇవన్నీ వాళ్ళకి సదుపాయాలన్నీ వాళ్ళు ఇస్తూనే ఉన్నాం. మనం ఇంకా ఏదైనా చేయాలంటే దానికోసం మేము ముందుగా అది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అట్లాగే యాత్రికులకు ఒక గృహం కడుతున్నాం. ఈ రోజు మొన్న శంకుస్థాపన చేశాం. బహుశా ఒక 80 రూములు ఉంటాయి. తర్వాత వచ్చేవాళ్ళు గడా సదుపాయాలు ఎక్కువ, అంటే మంచి క్లాస్ సదుపాయాలంటే మంచి రూమ్స్ దొరుకుతాయి. దే కెన్ హైర్ ద రూమ్స్ అండ్ దే కెన్ స్టే దేర్. వెరీ మంచి స్టాండర్డ్ రూమ్స్ ఉంటాయి అనమాట. చూసారు కదా, ఆఖరి రోజుకి చేరుకున్న తిరునాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టూరిస్టులని ఎంకరేజ్ చేస్తా కూడా వారికి సపరేట్ భవనాలను కూడా నిర్మిస్తున్నాం. వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా దర్శనం అయ్యేటట్టు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.